హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో మంచి హెల్తీ రెసిపీస్ చూద్దాం. అంటే పాలు నీళ్ళు ఉపయోగించకుండా చపాతీలు, అలాగే పొయ్యి మీద ఉడకబెట్టకుండా ఒక మంచి హెల్తీ కర్రీ అండి. రెండు కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే ముందుగా మనం చపాతీ ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం మనకు కావాల్సింది కీరా దోసకాయ అండి. ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా పీల్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా ఎలాంటి పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టాలి. కీరా దోస అన్ని వయసుల వారికి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒంటికి చలువ చేస్తుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారు తరచుగా కీరా తీసుకోవడం వలన ఫలితం ఉంటుంది. మీరు తినే క్వాంటిటీని బట్టి ఎక్కువ చపాతీలు కావాలంటే కీరా దోస ఇంకొకటైనా తీసుకోవచ్చు. పేస్ట్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుని దీనిలోకి ఇప్పుడు మనం గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. గోధుమ పిండి ముందుగా 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. దీన్ని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ మనం నీళ్లు కూడా వేయం కాబట్టి పిండిని చూసుకుంటూ వేయాలి. ఒకేసారి ఎక్కువ వేసామంటే పిండి మరీ గట్టిగా ఉన్నా కూడా చపాతీలు గట్టిగా వస్తాయి. నేను మధ్య మధ్యలో ఇలా కొద్దిగా పిండిని యాడ్ చేశానండి. అది కూడా 1/2 కప్పు ఉంటుంది. మొత్తం మీద నాకు 1.5 కప్పు పిండి పట్టింది. మీరు తీసుకున్న కీరా క్వాంటిటీని బట్టి పిండి ఎక్కువ తక్కువ కూడా పట్టొచ్చండి. అందుకని చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇలా పిండి ముద్దగా కలిపిన తర్వాత చివరిగా 1 స్పూన్ ఆయిల్ వేసి కలిపితే చపాతీలు మనకి సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక పావు గంట పాటు పిండిని నాననిద్దాం. ఇప్పుడు ఇంకా పిండి నానేలోపు మనం కూరని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఒక కీరా దోసని శుభ్రంగా కడిగి ఈ విధంగా పీల్ చేసి ఇందాకట్లాగా కాకుండా బాగా సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కర్రీని ఉడకబెట్టట్లేదు కదా, అందుకే బాగా ఫైన్గా కట్ చేసుకోవాలండి. తురమొద్దు, ఇలా సన్నటి ముక్కల్లాగే కట్ చేయండి. తురిమారంటే నీళ్ళు వచ్చేస్తాయండి. కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీరుగా అయిపోతుంది. అప్పుడు మనకి కూర అంత టేస్టీగా ఉండదు. ఇలా సన్నగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. దీనిలోకి ఇప్పుడు ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ కూడా ఈ విధంగా సన్నగా తురిమి తీసుకున్నానండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్కువ తక్కువ మీకు నచ్చిన విధంగా తీసుకోండి. మీరు ఇష్టంగా తినే వెజిటేబుల్స్ కాస్త ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది కొద్దిగా పులిసిన పెరుగండి. ఇది ఒక 1/2 కప్పు ఉంటుంది. దీన్ని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ టొమాటో కూడా యాడ్ చేయలేదు కాబట్టి కొద్దిగా పులిసిన పెరుగు తీసుకున్నానండి. మీరు కావాలంటే ఫ్రెష్గా తోడు పెట్టుకున్న కమ్మటి పెరుగైనా తీసుకోవచ్చు. ఇలా మెత్తగా చేసిన ఈ పేస్ట్ని వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకుందాం. తర్వాత మనకు కావాల్సింది పాల మీద మేగడండి. పాలు కాచినప్పుడు మనకి మేగడ కడుతుంది కదా, అది ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. మీ దగ్గర క్రీమ్ ఉంటే కనుక క్రీమ్ అయినా సరే ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఈ విధంగా పేస్ట్ లాగా చక్కగా బీట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా మీగడ కానీ లేదంటే క్రీమ్ కానీ యాడ్ చేసుకుంటే కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. దీనిలో ఇప్పుడు ఇంకా టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం నేను ఇక్కడ చిన్న స్పూన్తో నెయ్యిని తీసుకుంటున్నాను. దీనిలో అన్ని పోపు దినుసులు కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే 2 ఎండుమిర్చి కూడా ఇలా చిన్న ముక్కలుగా తుంపి వేశాను. దీన్ని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలండి. నెయ్యి కదా మనకి ఊరికే మాడిపోతుందన్నమాట. ఇలా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుని తర్వాత చివరిగా 2 వెల్లుల్లిపాయలు ఇలా చితకొట్టి వేసానండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అంతేనండి, తాలింపు రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం కూరలో కలుపుదాం. ఈ తాలింపు వల్ల కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనం ఇక్కడ మేగడి అలాగే నెయ్యిని యూజ్ చేసాం కదా, అది చాలా హెల్దీ ఫ్యాట్ అండి. లిమిటెడ్గా తీసుకోవచ్చు. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు. కూర రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి చపాతీ ప్రిపరేషన్ చూద్దాం. పిండిని మరొకసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చపాతీ ఒత్తుకోవాలి. ఈ కాంబినేషన్ అనేది మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం అండి. ఎప్పుడు చేసినా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీని కాల్చేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. చూడండి, ఈ విధంగా వెంటనే తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. లేదంటే చపాతీ గట్టిగా ఉంటుంది. ఇలా వెంటనే తిప్పుకుంటూ కాల్చుకోవడం వలన చక్కగా చపాతీ కూడా పొంగుతుంది, మనకి పొరలుగా వస్తుంది. అంతేనండి, ఎంతో హెల్దీగా చాలా సింపుల్గా చేసుకునే చపాతీ అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.